హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర బిడ్డ. ఈరోజు నేనైతే మా ఇంట్లో రెగ్యులర్గా అంటే రసం ఎలా చేసుకుంటాం, చారు అంటాం అనమాట. మేమైతే చారు ఎలా పెట్టుకుంటాం అని చెప్పేసి అది మీకు చూపిస్తాను, మా స్టైల్లో ఎలా పెట్టుకుంటామని. అయితే మనం ముందుగా నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసుకొని నీళ్ళలో వేసేసుకుంటాము. తర్వాత జీలకర్ర గుండ మనం రెడీగా పెట్టుకుంటాం కదా ఇంట్లో, జీలకర్ర వేయించేసి పొడగొట్టుకొని ఆ జీలకర్ర గుండ, అలాగే కూరల్లో వేసుకునే కారం ఉంటుంది కదా, ఆ కారం కొంచెము, అలాగే రుచికి తగినట్టుగా ఉప్పు, అలాగే ఒక 2 పెద్ద టమాటాలు తీసుకొని పండిన టమాటాలని బాగా ప్యూరీ చేసేసుకొని మిక్సీకి వేసుకొని ప్యూరీ చేసుకొని ఇలాగా ఆ గుజ్జును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు తీసుకొని, కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా, ఆ రెమ్మలను కూడా కొంచెం ఇందులో వేసుకొని, అంటే మంచి సువాసన వస్తుంది మనకి, అందుకని చెప్పేసి తాలింపులో కూడా వేస్తాము, కానీ ముందుగా కొంచెం ఇందులో మరుగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అందులో దిగుతుందని చెప్పేసి కరివేపాకు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఇలా 2గా చిదిపేసి వేసేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది కదా చారులో, ఆ కమ్మదనం అంతా బాగా వస్తుంది. అయితే ఇది మరుగుతూ ఉంటుంది కదా, మనం ఈ పక్కన కొంచెం రసంకి పౌడర్ రెడీ చేసుకుందాము. దానికి ముందుగా మనం కొంచెం 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని బాగా వేయించేసి, బాగా దోరగా వేయించేసి లాస్ట్లో బిర్యాలు కూడా వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత దీన్ని మనం పొడి చేసి పెట్టేసుకుందాము. నేను ఎండుమిరపకాయలు అది వేయట్లేదు, ఎందుకంటే కారం పొడి ఆల్రెడీ వేసేస్తాను కాబట్టి చారులోని, అందుకని ఇంక ఎండుమిర్చి తీసుకోలేదు. జీలకర్ర కూడా వేయలేదు, జీలకర్ర గుండ కూడా నేను వేసేసుకున్నాను కాబట్టి. ఇక్కడైతే మనకు చారు బాగా మరిగిపోయింది, తల మనం మరుగుతుంది. బాగా మరగాలండి చారు మాత్రం. చారు బాగా మరిగితే మనకి చక్కగా నిలవ ఉంటుంది, ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు. అందుకని బాగా మరిగించుకోవాలి, తల మనం మరగాలన్నమాట, సెగలు వచ్చేలాగా. చూసారు కదా ఎలా మరుగుతుందో. మనకి నిండగా పెట్టామంటే కనీసం ఒక 1/2 ఇంచ్ కిందకి వెళ్ళిపోవాలన్నమాట, అంతవరకు మరగాలి. మనం పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాము, మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ని కూడా ఇందులో వేసి బాగా కలిపేద్దాము. ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం బాగా కలుపుకోవాలి, ఉండలన్నీ చితికిపోయేలాగా. లేదంటే మీరు కొంచెం వాటర్లో పోసి మిక్స్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు, ఏం కాదు. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే చారుకి. చూడండి బాగా మరగాలి, ఇది వేసిన తర్వాత కూడా చక్కగా బాగా మరిగించుకోవాలి. ఇంకొక 2-3 నిమిషాల పాటు పెద్ద మంట మీద పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ఇక్కడ పోపుకి రెడీ చేసుకుందాము. ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని, మనం పోపు దినుసులు రెడీగా ఉంటాయి కదా మనకి, ఎప్పుడు పెట్టుకుంటాం కదా పోపు దినుసులు అన్నీ, మనకు ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అన్నీ కలిపేసిన పోపు దినుసులు ఇలా ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వేసేసుకొని అవి కొంచెం ఎడపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకుంటాం కదా, అక్కడ కొంచెం కచ్చాపచ్చాగా అవి కూడా వేసేసుకుందాం. చాలా కమ్మదనం భలే ఉంటుందండి వేసుకుంటే. అలాగే చక్కగా కొంచెం కరివేపాకు, మిరపకాయలు వేసి అవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసి వేయించేసుకుందాము. కొత్తిమీరని అలాగే వేసేస్తే చారు నిలవ ఉండదండి, కొంచెం వేగంగా చలివాసన వస్తుంది. అందుకని చెప్పి మనం ఇందులో వేసేసి కొంచెం ఆ పచ్చివాసన కొద్దిగా పోయేటట్టు దోరగలా వేయించేస్తే మనం ఇప్పుడు వేసుకున్న తర్వాత చారు కమ్మదనం ఉంటుంది, అలాగే పాడవకుండా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే బాగా వేగింది కదా, ఈ మరిగిన చారులో దీన్ని వేసేసుకుందాము. తాలింపు కొత్తిమీర వేసాం కాబట్టి మనకు పెద్దగా సౌండ్ రాదు, లేకపోతే చాలా పెద్ద సౌండ్ వస్తుంది, బుస్మని పొంగుతుంది. ఇప్పుడు అందుకే కళాయిలో కూడా కొంచెం చారు పోసేసి ఆ వేడంతా దానికి పట్టుకునేలాగా కడిగేసి పోసేసుకుంటే బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది చారు మాత్రం. మనకి వేడి అన్నంలో రసం వేసుకొని తింటే చక్కగా భలే జీర్ణం అవుతుంది, మనకి ఎంతో రుచిగా కూడా ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. రసంలో చాలా రకాలు ఉంటాయి, టమాటా రసం అని, చింతపండు రసం అని, ఇంకా ఏవేవో రసాలు ఉంటాయి కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది మా స్టైల్ అనమాట, మేము రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాము. ఇది కానీ అన్నంలో వేసుకొని తింటే అసలు వదిలిపెట్టరు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.